ఈరోజు మేడ్చల్ జిల్లా సిపిఎం జిల్లా నాయకత్వం అనేది వెంకటాపురం డబుల్ బెడ్రూమ్లని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న మౌలిక వసతులన్నీ కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఈ పేదవాళ్ళ ఇండ్లే కనబడ్డాయా, డబుల్ బెడ్రూమ్స్ మరి ఈ స్వెటర్లే కనబడ్డాయా అంటే ప్రభుత్వాలు ఉన్నోళ్ళ తెరుగు పోవాలంటేనేమో భయపడతారు. మరి ఈ ప్రభుత్వాలు స్వెటర్లు తీసుకోవడం సరిగైంది కాదనేసి ఈ వేలంపాట రద్దు చేయాలనేసి కూడా మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. చలో హైదరాబాద్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు, ఇది వెనక్కి తీసుకోవాలి. పేదవాళ్ళ పొట్టలు కొట్టడం అనేది సరి అయింది కాదనేసి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం. మరి ఇదే విధంగా మీ ప్రభుత్వం ఉంటే మరి ప్రభుత్వాలని కూలగొట్టడానికి కూడా వెనకాడబోరనేసి కూడా మరి మనం ఈ ప్రజల ద్వారా కూడా వింటున్నాం. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. కనీసము అదేమన్నా జ్వరం వస్తే కూడా ఇక్కడ మనకు ఏరియా హాస్పిటల్ లేదు, బస్తీ దవాఖాన కూడా లేదు, ఆశా వర్కర్ లేరు. ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా మరి హైదరాబాద్కు పనులకు వెళ్ళవలసిందిగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఒక మహిళలు ఇళ్లలో పని చేసుకుంటారు. పొద్దున్న లేస్తే ఒక 5 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు అనేది వాళ్ళ రెక్కల కష్టంతో కూని వేసుకొని అనేది బతకడం అనేది జరుగుతుంది. పేదవాళ్ళ పొట్టలు కొట్టొద్దనేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వసతులు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ కావచ్చు, స్కూల్స్ మీ సిపిఎం పార్టీ తరపున ఏమైనా టైం ఇస్తారా గవర్నమెంట్కు? సిపిఎం పార్టీ తరపుననే మేము ప్రజావర్గానికి, పేదవర్గాని కోసము, పేదవాళ్లకు హక్కుల కోసము, కార్మిక వర్గానికి, ఇవన్నీ బడుగు బలహీన వర్గాల కోసం మేము పనిచేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు మేము ఎప్పుడు ఎల్లవేళలా అండదండగా ఉంటామనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ఈ వేలం పాట ఉందో ఈ వేలం పాటాన్ని రద్దు చేసుకోవాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.